హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చిన్నమ్మ వంటిల్లు. ఈ రోజు మనం చేసుకోబోయే రెసిపీ తర్వాణి జావ చేసుకోబోతున్నాం. ఇది గంజి పులబెట్టుకొని చేసుకోవాలండి. గంజి పులిస్తే తర్వాణి అవుతే తర్వాణి పెట్టుకున్నానండి నేను. ఇది 6 రోజులు పులిసిందండి. ఇది తర్వాణి రోజు మనం బియ్యం వండుకొని వార్చుకుని గంజి వేసుకోవాలి రోజు. ఇందులోన ఈ విధంగా పులిసిందండి. దీన్ని తర్వాణి అంటారండి. దీన్ని చాలా చలవ చేస్తుంది. దీంతో నేను ఇప్పుడు మీకు జావ వండి చూపిస్తానండి. తర్వాణితో నూకల జావ ఇదటండి. ఈ విధంగా పులిసిందండి గంజి. నూకలండి ఇవి. నేను 1/2 కిలో నూకలు తీసుకున్నాను. బియ్యంలోంచి వచ్చే నూకలండి ఇవి. నేను 1/2 కిలో నూకలు తీసుకున్నాను. కావాల్సినవి ఒక ఉల్లిపాయ తీసుకున్నానండి. అలాగే 2 కరివేపాకు రెబ్బలు తీసుకున్నాను. అలాగే 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇలాగా కోసుకున్నాను తీసుకుని. అలాగే పోపులండి ఇవి. పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా జ్వరం వచ్చేటప్పుడు మాత్రం ఈ జావ చేసి పెడితే ఇంట్లో వేడంతా అమాంతంగా దించేస్తుంది బయటికి. పూర్వకాలం ఇవి తినే హాస్పిటల్ కాకుండా ఇవి తినే వైద్యాలు చేసుకునేవారు. ఇప్పుడు పోపు పెడతాను. మళ్ళీ డబుల్ పోపు పెట్టుకుందాం. దీన్ని కొంత పోపులు వేసుకుందాం. ఈ కొండ బాగా కాలితే పేలిపోద్దండి కొండ, అందుకని పోపులు వేసుకున్నాను. చాలా సింపుల్ అండి రెసిపీ మాత్రం. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా తినొచ్చు. తినేసి బయటకు వెళ్ళామంటే దాహం కూడా వేయదండి. మినరల్స్ ఉంటాయి దీంట్లో. నీరసం రానివ్వదు ఒంటికి. అంత శక్తినిస్తుందండి జావ తింటే మాత్రం. ఇంత జ్వరంలో ఉన్న పేషెంట్లు అయినా ఇది తిన్నారంటే చాలా ఉపయోగాలు ఉంటాయి దీనివల్ల. నూకలో ఒక గిన్నెలో వేసుకొని శుభ్రం చేసుకోవాలి. ఒకసారి కడుక్కుందాం వీటిని. శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఈ నూకల్ని అందులో వేసుకుందాం. పోపులోన ఫస్ట్ వేస్తున్నానండి. ఇప్పుడు నూకలు వేసుకుందామండి. ఇందులోనే కడిగి పెట్టుకున్న నూకలు వేసుకుందామండి. ఇందులోనే 1/2 కిలో నూకలండి అవి. ఈ గ్లాస్తో 2 గ్లాసులు అయ్యాయి. కొలత కొలుసుకోవాలండి. మనం ఎక్కువ నీళ్ళు పోసుకోకూడదు కూడా అందులోన. త్వరగా వేస్తున్నానండి. రెండు గ్లాసులు బియ్యానికి నేను 5 గ్లాసులు తర్వాణి వేసానండి ఇందులోన. ఇంకా మనకి చాలేదనుకుంటే మళ్ళీ తర్వాణి వేసుకోవచ్చండి పక్కన పెట్టుకుని. ఇలాగ ఒకసారి కలుపుకున్నాక దీని మీద మూత పెట్టుకుందాం. తర్వాణి జావ మీద మూత పెట్టుకుందాం. ఇలాగ మూత పెట్టుకుని ఉడికించుకుందాం. ఇలాగా మధ్యలో ఒకసారి మూత తీసుకొని కలుపుకోవాలండి దీన్ని. లేదంటే అడుగు పెట్టేస్తుంది. పొయ్యి మీద మూత పెట్టి వదిలేసుకోకూడదు దీన్ని. ఉప్పు వేస్తే నూకలు ఉడకవు. కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు దీంట్లో ఉప్పు వేద్దామండి. మన తర్వాణి నూకల జావ ఈ విధంగా ఉడికింది. ఒకసారి ఇలా కలుపుకుందాం మనం. ఇరవై నిమిషాల్లో మనకు జావ తయారైందండి. ఇలా ఉడికిన తర్వాత మనం దీంట్లోకి తగినంత ఉప్పు వేసుకోండి రుచిని బట్టి. ఫస్ట్ మాత్రం ఉప్పు వేయొద్దండి. ఎక్కువ తింటాం తక్కువ తింటాం ఉప్పు, దాన్ని బట్టి మీరు వేసుకోండి. జ్వరం వచ్చేటప్పుడు మాత్రం పిల్లలకైనా పెద్దోళ్ళైనా చక్కగా తినొచ్చండి. చాలా ఉపయోగాలు ఉన్నాయండి దీనివల్ల. అన్నం బదులు ఇది పిల్లలకు పెట్టొచ్చు, మనం కూడా తినొచ్చు. ఇప్పుడు దీన్ని తిరిగి పోపు పెట్టుకుందాము. 2 గ్లాసుల నూకలకి 7 గ్లాసులు తర్వాణి పోయండి. బాగా ఇలా వస్తుంది అన్నమాట. మరి గట్టిగా అయిపోతే మళ్ళీ బాగోదు. ఇప్పుడు పక్కకి దించుకుందాం దీన్ని. ఇప్పుడు ఆయిల్ వేసుకుందామండి. పక్కన కలయి పెట్టుకుని పోపు కావాల్సినవండి వెల్లుల్లిపాయల్ని ఇలా గుండగా తరుక్కోవాలండి. ఇలాగా వెల్లుల్లిపాయ పళ్ళంగా వేసుకోవద్దు. అలాగే 1 ఇంచు అల్లం ముక్క తీసుకున్నానండి. ఒక 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి పోపుకి. ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేసాను. ఇప్పుడు ఎండుమిరపకాయలు తీసుకోవాలండి తిరిగి పోపుకి.
కరివేపాకు 3 రెబ్బలు తీసుకున్నానండి. 1 టీ స్పూన్ అంతా వాము తీసుకున్నానండి. అలాగే కొంచెం శనగపప్పు తీసుకున్నాను. ఇప్పుడు మనం ఇంగు వేద్దామండి. ఫస్ట్ మంచి ఫ్లేవర్ వస్తుందండి జావకి. 1 టీ స్పూన్ ఇంగు వేసుకుందామండి. ఫస్ట్ ఇంగు వేయాలి పోపులోన. దీనికి ఫ్లేవర్ తీసుకొచ్చేది వామేనండి, జీలకర్ర వేయకూడదు. పోపు బాగా వేగింది కదండి. ఇప్పుడు ఈ పోపుని అందులోకి వేసుకుందామండి, లెమన్ జావలోకి. దీన్ని వేడివేడిగా పిల్లలు పెడితే ఇష్టంగా తింటారు. అలాగే మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ నొక్కండి, మా నోటిఫికేషన్ మీకు వస్తాయి. ప్లీజ్ లైక్లు మాత్రం మర్చిపోవద్దండి.